గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పశు. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వ్యూవర్, గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. గోల్డ్ రిలేటెడ్గా రీసెంట్ టైంలో చాలామంది వ్యూవర్స్ దగ్గర నుంచి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏంటంటే ఇంట్లో పెళ్ళి ఉన్నది, సో గోల్డ్ ఇప్పుడు కొనడం కరెక్టా, లేకపోతే లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో కొనడం కరెక్టా, ఎందుకంటే గోల్డ్ పెరిగింది కదా రీసెంట్ టైంలోని. సో ఇలాగా ఆర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా కూడా చాలామంది అడుగుతున్నారు. నా పర్సనల్ వ్యూ ఏంటో షేర్ చేస్తాను. నేను గోల్డ్ ఒక హిస్టారికల్ ట్రెండ్ చూసినట్టయితే మీకు ప్రీవియస్గా దివాళీ టైంలో కూడా చెప్పాను. గోల్డ్ జనరలీ సర్టెన్ బ్లాక్స్ అన్నమాట, సర్టెన్ ఇయర్స్లోని బాగా పెరుగుతుంది. దాని తర్వాత అక్కడ స్టాగ్నేట్ అవ్వడం, ప్రైస్ స్టాగ్నేట్ అవ్వడం మనం చూస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇంకొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ గోల్డ్ హిస్టారికల్ లాస్ట్ 5-6 ఇయర్స్గా చూసినట్టు మనకి పెద్దగా గ్లోబల్ టర్మ్స్లో చూడాలి. యాక్చువల్లీ గోల్డ్ ర్యాలీ అనేది గ్లోబల్ టర్మ్స్లో చూసినట్టు గోల్డ్లోని ప్రైస్ మూమెంట్ మనం పెద్దగా చూడలేదు కదా. అండ్ రీసెంట్ టైంలోని ఆ ప్రైస్ ఎప్రిషియేషన్ అనేది మనకు కనబడుతుంది. అండ్ దీనికి యాక్చువల్లీ మనకి గ్లోబల్లో ఏవైతే అన్సర్టనిటీస్ ఉన్నాయో, అంటే వేరియస్ పొలిటికల్ అన్సర్టనిటీస్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ జియో పొలిటికల్గా ఏవైతే వేరియస్ కంట్రీల మధ్యలో వార్లు జరగడం, ఇవన్నీ కూడా సినారియోస్ ఉన్నాయి కదా. ఇలాంటి రిస్కీ సినారియోస్లో ఏంటంటే జనరలీ రిస్కీ ఎసెట్ క్లాస్లు ఏవైతే ఉంటే అక్కడి నుంచి మనీ సేఫర్ ఎసెట్ క్లాస్లుగా ఫీల్ అయ్యే గోల్డ్ కానీ డెట్ మార్కెట్స్లో కానీ మూవ్ అవడం అయితే మనం చూస్తాం అన్నమాట. సో అలా మూవ్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే గోల్డ్ ఒకసారి పెరిగే ఆస్కారం ఉంటుంది. లెట్స్ సీ ఈ పాజిటివ్ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్లీ గోల్డ్ని మన నెక్స్ట్ 3-4 ఇయర్స్ మంచి రిటర్న్ చూసే ఆస్కారం కూడా ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఎవరైనా గోల్డ్లో ఎలోకేట్ చేయాలా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లోని అండ్ అలాగే కన్జంప్షన్ యాంగిల్లో రెండు మాట్లాడదాం. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో మాట్లాడుకున్నట్టయితే ఎలోకేట్ చేయాలంటే మీ పోర్ట్ఫోలియోని 10-15% కన్నా ఎక్కువ ఎలోకేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాకపోతే ఆ 10-15% ఎలోకేషన్ ఇచ్చేటప్పుడు కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ ఏవైతున్నాయో వాటిని చూస్ చేసుకోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. సెకండ్, కన్జంప్షన్ విషయంకి వచ్చేసరికి లెట్స్ ఎవరైనా కూడా ఇంట్లో 1 ఇయర్లో 2 ఇయర్లో 3 ఇయర్స్లో పెళ్ళి ఉన్నట్టయితే దెన్ ఒక్కసారి రిస్క్ తీసుకునే కన్నా, అంటే లేటర్ పాయింట్ ఆఫ్ టైంలోని కొందామని చెప్పి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి, అరే పడితే కొందాం అని వెయిట్ చేస్తుంటే అది అలా పెరిగిపోతే వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ బర్డెన్ ఎక్కువ అయిపోతుంది కదా. సో అలా కాకుండా ఇప్పటి నుంచి గ్రాడ్యువల్గా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళడం వుడ్ బి ది ఐడియల్ ఆప్షన్ అవుతుంది. డెఫినెట్లీ ఆ పాజిటివ్ ట్రెండ్ అయితే మాత్రం నాకు గోల్డ్ అయితే కనబడుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ రేఖా గారు అడుగుతారు, సాగర్ కెన్ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ఆర్పిఎస్జీ వెంచర్ స్టాక్. ఓకే, షేర్ చేస్తాను. దానికన్నా మనం స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే కంటిన్యూస్గా #ఆస్క్ మనీ పర్సన్ రాసి వాళ్ళు క్వశ్చన్ రాస్తున్నారు, మీరు కూడా అలాగే రాసినట్టయితే మీ క్వశ్చన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. నా కమింగ్ టు ఆర్పిఎస్జీ వెంచర్స్ విషయంకి వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఆర్పిఎస్జీ గ్రూప్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ గ్రూప్ ఒక కంపెనీ ఇది. కాకపోతే ఈ స్టాక్ని 2 యాంగిల్స్లో చూడాల్సి ఉంటుంది, ఇన్వెస్టింగ్ యాంగిల్, ట్రేడింగ్ యాంగిల్. 2 రిలేటెడ్గా కూడా మీకు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమైపోతుంది. ఫస్ట్ బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళకి 4 వర్టికల్స్, మేజర్ వర్టికల్స్. ఒకటి బీపీఎం సర్వీసెస్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఉన్నది కదా, అది కూడా వీళ్ళ కంపెనీ అన్నమాట. సో ఈ బీపీఎం సర్వీసెస్ ఒకటి, అండ్ అలాగే ఎఫ్ఎంసీజీ బిజినెస్. మీకు మిగిలిన వ్యూవర్స్ కూడా ఈ బ్రాండ్ యొక్క ప్రొడక్ట్స్ చూసారు లేదో కామెంట్ సెక్షన్ షేర్ చేయండి, సో దట్ ఎంతవరకు రీచ్ అయ్యేది మనకు అర్థమవుతుంది. చాలా వరకు ఇప్పుడైతే మనకు చాలా షాప్స్లో అయితే కనబడుతున్నాయి. 2M అన్న విరాట్ కోహ్లీ ఫోటోతోని ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలా షాప్స్లో అయితే రీసెంట్ టైంలో కనబడుతున్నాయి. మేబీ హైదరాబాద్లో నేను ఎక్కువ చూస్తున్నాను, మిగిలిన అన్ని చోట్లకి రీచ్ అయిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ మిగిలిన లొకేషన్స్లో చూసినట్టయితే, ఆల్రెడీ ప్రోడక్ట్ని చూసినట్టయితే మీ వ్యూని షేర్ చేయండి. నవ్వు ఈ 2M అండ్ అలాగే వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా వీళ్ళ ఎఫ్ఎంసీజీ కేటగిరీలోకి అయితే వస్తాయి. థర్డ్ వీళ్ళ స్పోర్ట్స్ బిజినెస్. లక్నో సూపర్ జైంట్స్ టీమ్ ఉన్నది కదా ఐపీఎల్లోని, ఆ ఫ్రాంచైజీలో కూడా ఈ ఆర్పిఎస్జీ వెంచర్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. ఫోర్త్ వీళ్ళకి కోల్కతా బేస్డ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నది. సో ఈ 4 బిజినెస్లు అన్నమాట. నో ఈ 4 బిజినెస్లు రిలేటెడ్గా మీకు ఒక క్లారిటీ రావాలంటే వీళ్ళ P&L నెంబర్స్ మీకు చూపించినప్పుడు బాగా క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్న నెంబర్స్లో ఎస్పెషలీ ఈ సంవత్సరం జూన్ క్వార్టర్ యొక్క నెంబర్స్ చూడండి. ఈ జూన్ క్వార్టర్లో మీకు 360 crores ప్లస్ వీళ్ళు నెట్ ప్రాఫిట్ డెలివర్ చేసిన మనకు కనబడుతుంది కదా. ఈ 360 కోట్లలోని మనం ఈచ్ వర్టికల్ వైజ్ చూసినట్టయితే వీళ్ళ స్పోర్ట్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ క్వార్టర్లోని ఈ స్పోర్ట్స్ బిజినెస్ నుంచే 400 కోట్లకు పైగా వీళ్ళకి నెట్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ వీళ్ళ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఏదైతే ఉన్నదో అదే 2M అండ్ వేరియస్ అదర్ బ్రాండ్స్ మనం ఇందాక చూసాం కదా, ఇది ఇంకా లాస్ మేకింగ్ బిజినెస్. అండ్ వీళ్ళ బీబీఎం సర్వీసెస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి 191 crores ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి 17 కోట్లు ప్రాఫిట్ అయితే వచ్చింది.
నో వీళ్ళ ప్రీవియస్ క్వార్టర్స్లో చూడండి, వీళ్ళ నెట్ ప్రాఫిట్లోనే మీకు లాసులు కనబడతాయి ఆర్ నెట్ ప్రాఫిట్ నెంబర్ చాలా తక్కువ నెంబర్ రిపోర్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. నో ఈ క్వార్టర్లో ఈ జంప్కి మేజర్గా వీళ్ళ స్పోర్ట్స్ బిజినెస్ నుంచి మేజర్ కంట్రిబ్యూషన్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోగలం కదా. నో ఈ క్వార్టర్లీ నెంబర్స్ వచ్చే టైంలో స్టాక్ ప్రైస్ ఒక మూమెంటం చూడండి, మీకు క్లియర్లీ ప్రైస్ మూమెంటం బాగా కనబడుతుంది. బేసికలీ వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో దే ఆర్ వర్కింగ్ టు మేక్ దెమ్ బిగ్. కాకపోతే ఇంకా టైం పడుతుంది. ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రాఫిటబుల్ అయిందనుకోండి, దెన్ డెఫినెట్లీ ఇట్స్ వర్త్ స్టాక్ టు లుక్ ఎట్. కాకపోతే టిల్ ద టైం ఏంటంటే రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇన్వెస్టింగ్ యాంగిల్లో చూడాలంటే. బట్ ట్రేడింగ్ యాంగిల్లో చూడాలంటే ఐపీఎల్ సీజన్ ఈ సంవత్సరం ఎప్పుడు ఉన్నది, మార్చ్ నుంచి మే మధ్యలో ఉన్నట్టున్నది కదా. మార్చ్లో అయినా కూడా పెద్దగా, మార్చ్లో కన్నా ఏప్రిల్ మే లోని మనకి మేజర్ మ్యాచెస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ నెంబర్స్ రిపోర్ట్ అయితే ఆ Q1లోనే కదా. అవి Q1 నెంబర్స్ మనకి ఎప్పుడు వస్తాయి, జూలై మంత్లో కానీ ఆర్ ఆగస్ట్ మంత్లో కానీ వస్తుంది కదా. నో ఈ Q1 నెంబర్స్ వచ్చినప్పుడు ఈసారి ఐపీఎల్ సీజన్ బాగా పెద్ద హిట్ అయింది అనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ వీళ్ళు స్పోర్ట్స్ బిజినెస్ నుంచి మనకి లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఎలాగైతే జంప్ కనబడిందో అలాంటి జంప్ కనబడే ఆస్కారం అయితే క్లియర్లీ ఉన్నది. సో వీ నీడ్ టు సీ దట్, వీ నీడ్ టు ట్రాక్ దట్ పార్ట్. కాకపోతే ఈసారి ఐపీఎల్ సీజన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇండియాలో జరుగుతుందా లేకపోతే వేరే కంట్రీకి తీసుకెళ్తారో చూడాల్సి ఉన్నది. ఇండియాలో జరిగితే మాత్రం డెఫినెట్లీ రెవెన్యూలోని అండ్ అలాగే బాటమ్ లైన్లోని మంచి గ్రోత్ చూసే ఆస్కారం ఉన్నది. కాకపోతే ఈ స్పోర్ట్స్ బిజినెస్ కూడా మనకి ఆర్సీబీ యొక్క నెంబర్స్ చూడండి, మీకు యునైటెడ్ స్పిరిట్స్లో చూసినట్టయితే చాలా మంచి కంట్రిబ్యూషన్ కనబడుతుంది. ఆ రేంజ్కి తీసుకెళ్ళగలిగారు అనుకోండి, ఆర్ తీసుకెళ్తున్నట్టు మనకు కనబడినా కూడా దాన్ని డెఫినెట్లీ ఓవరాల్గా స్టాక్ని అయితే మనం ఇన్వెస్టింగ్ యాంగిల్లో చూడవచ్చు. టిల్ ద టైం వీళ్ళ బిజినెస్ల మీద ఇంకా చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉన్నది అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ టర్న్ అరౌండ్ చేయాల్సి ఉన్నది. కాబట్టి ఇన్వెస్టింగ్ యాంగిల్ కన్నా కూడా ఈ Q1, Q2 పీరియడ్లోని ట్రేడింగ్ యాంగిల్లో చూడడానికి అయితే ఫైన్. బట్ ఇన్వెస్టింగ్ యాంగిల్లో మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా, అంటే బిజినెస్లు అన్నీ కూడా బెటర్ అవుతున్నాయి అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టింగ్ యాంగిల్లో చూడడం కరెక్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ కర్నూలు ఖలీల్ అడుగుతున్నారు. అండ్ మీ పేర్లో ఫస్ట్లో కర్నూలు ఉన్నది కదా, ఈ వర్డ్ నేను చదవడం మా రైస్ భాష వీడియో చూసినట్టయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఊరంటే బట్టలు చింపేసుకుంటాడు మనోడు. కర్నూలు అన్నా, సిరివెల్ అన్నా, నంద్యాల అన్నా. అమ్మా కొంచెం నీళ్లు పోయమ్మా. ఏం పెట్టావురా ఈ నేల్లో. కమింగ్ టు మీ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, రీసెంట్లీ ఐ పర్చేస్ ఏ ప్లాట్ వర్త్ 50 lakhs. For that I have taken 2 loans. One personal loan 2.6 lakhs, 13% interest. Gold loan 8 lakhs. Paying interest of 8,000 rupees per month. My salary is 80k. First I thought I'll save as much as from my salary and clear the gold loan first. Now my old bike is not supporting me to commute as I travel 100 kilometers. I'm thinking to purchase a electric two-wheeler to travel. I have enough money to pay full amount for new bike. Shall I make down payment and buy this bike or take vehicle loan and clear the other debts first? ఖలీల్ గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఈ బైక్ లోన్ ఎంత ఇంట్రెస్ట్ రేట్కి వస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీ ఎగ్జిస్టింగ్ ఆ 2 లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మీకు బైక్ లోన్ వస్తుంది అనుకోండి, దాని ఇన్ దట్ కేస్ మీరు బైక్ లోన్ తీసుకుని మిగిలిన ఏదైతే హైయెస్ట్ ఇంట్రెస్ట్ లోన్ ఉన్నదో దాన్ని క్లియర్ చేయడానికి ఫస్ట్ ప్రయత్నించండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఆలోచిస్తున్నారు 100 kilometers per day ట్రావెల్ చేయాలంటే ఎస్ ఈవీ టూ వీలర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మీకు లో కాస్ట్ కూడా అవుతుంది. సో దట్ మీకు ఇక్కడ నుంచి పెట్రోల్ రిలేటెడ్గా కూడా సేవింగ్స్ అయితే యాడ్ అవుతాయి. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ వీక్లో చాలా ఇంట్రెస్టింగ్ మూవీ ఒకటి చూశాను. దాని గురించి చెప్పే ముందు ఇంకొక స్ట్రాంగ్ రికమెండేషన్. ఈ రికమెండేషన్ మీకు ఒక్కరికే కాదు, మీరు మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించండి. అండ్ చూపించడం మాత్రమే కాకుండా మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మన చుట్టూ చాలా ఫైనాన్షియల్ స్కామ్స్ అయితే జరుగుతుంటాయి. అవి జరుగుతున్నప్పుడు మన ఛానల్ ఫాలో అయ్యే రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో నాకు అవేర్నెస్ ఉన్నది కదా, సో నేను అంత తొందరగా ఇలాంటి వాటికి ట్రాప్లో పడను అని చెప్పి మనం ఒక పర్సెప్షన్లో అయితే ఉంటాం. కానీ స్కామ్స్టర్స్ రోజు రోజుకి చాలా తెలివైన వాళ్ళు అయితే అయిపోతున్నారు. యాక్చువల్లీ మనం మాట్లాడుకునేది, టీవీలో చూసేది, పేపర్లో చదివేది వెర్షన్ ఏదైతే ఉన్నదో ఆ వెర్షన్ కన్నా కూడా వీళ్ళు యాక్చువల్లీ ఎలా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మోసం చేస్తారన్న పార్ట్ ఏదైతే ఉన్నదో మీకు రియల్గా ఒక విక్టిమ్తో డిస్కస్ చేసినట్టయితే తెలుస్తుంది అనిపించింది. అందుకని రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, వాళ్ళకి ఇలా జరిగినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను ఒక పాడ్కాస్ట్ అయితే మన టాక్ ఛానల్లో రికార్డ్ చేశాను.
ఇది నార్మల్ నేను చాలా వీడియోస్ రిలేటెడ్గా చూస్తే మీకు బెటర్ ఉంటుంది అని చెప్తాను. బట్ ఈ వీడియో మాత్రం ఇది తప్పకుండా చూడాలి. ఇట్స్ ఏ స్ట్రాంగ్ రికమెండేషన్. ఎందుకంటే ఈ స్కామ్స్టర్స్ రోజు రోజుకి చాలా స్మార్ట్ అయిపోతున్నారు. మనం ఓన్లీ మనం మన వాళ్ళని కాపాడుకోగలిగింది ఓన్లీ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడంతోనే. ఎవరైనా చూడనట్టయితే మాత్రం ఇది తప్పకుండా ఈ సండే రోజు చూడాల్సిన వీడియో ఇది. మీకు ఇక్కడ ఐ బటన్లోని ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ చూపించండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీ క్లోజ్ పీపుల్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి తప్పకుండా చూపించండి. ఎందుకంటే రేపు ఉదయం ఎవరికి జరుగుతుంది అన్నది మనకు తెలియదు. సో మనం ముందుగానే వాళ్ళని అలర్ట్ చేసినట్టయితే ఎంతో కొంతమందిని అయితే కాపాడినట్టు అవుతుంది కదా. సో ఇట్స్ ఏ మస్ట్ వాచ్. నౌ కమింగ్ టు మూవీ విషయంకి వచ్చేసరికి హాస్టల్లోని పార్కింగ్ అని ఒక మూవీని అయితే చూశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ దగ్గర టైం ఉంటే తప్పకుండా మూవీ చూడండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. పెద్దగా స్టార్స్ ఉంటారు కానీ ఇట్స్ ఎ గుడ్ మూవీ. మన నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ అడుగుతున్నారు. ఆయన నేను జొమాటోలో 60 షేర్స్ని బై చేశాను. యావరేజ్ 103 రూపీస్ కొన్నాను. నా ఏజ్ 19 ఇయర్స్. నేను 45 ఇయర్స్కి రిటైర్ అవ్వాలనుకున్నాను. అప్పటి వరకు ఈ షేర్స్ హోల్డ్ చేయొచ్చా? నా డౌట్ ఏంటంటే అప్పటి వరకు ఈ జొమాటో సర్వైవ్ అవుతుందా లేదా అని. అండ్ ఈ లెవెల్స్లో కూడా ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చా? సెకండ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అమర్రాజా బ్యాటరీ, సిఎస్సి, శ్రీరామ్ ఫైనాన్స్లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను లాంగ్ టర్మ్ కోసం. ఈ స్టాక్స్ లో వాల్యుయేషన్ ఉన్నాయి అండ్ పాస్ట్లో కూడా మంచి రిటర్న్స్ డెలివర్ చేసి అందుకని కన్సిడర్ చేస్తున్నాను. మీ ఫస్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి చాలామంది వ్యూవర్స్ నేను సమ్ ఎక్స్ కంపెనీ, వై కంపెనీలో నేను 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకున్నా అని చెప్పి కామెంట్స్లో రాస్తుంటారు. అలా అనుకోలేమండి. ఏ కంపెనీని కూడా, ఎంత స్ట్రాంగ్ కంపెనీ అయినా కూడా మీ అప్రోచ్, ఇన్వెస్టింగ్ అప్రోచ్ లాంగ్ టర్మ్ ఉండాలి. కానీ ఇన్ని సంవత్సరాలకు నేను ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి డిసైడ్ అయిపోలేము. ఎందుకంటే ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ జొమాటో కాదు, ఏ కంపెనీ అయినా కూడా ఆ ఇండస్ట్రీ డైనమిక్స్ కానీ కంపెనీ ఎలాగా ఎప్పటికప్పుడు చేంజ్ని అడాప్ట్ చేసుకోగలిగి వాళ్ళు గ్రో అవుతున్నారు, ఇవన్నీ కూడా అసెస్ చేస్తూ ఉండి మనకి అన్నీ కూడా బాగానే కనబడుతున్నంతకాలం కంపెనీస్ని అయితే మనం హోల్డ్ చేయొచ్చు. బట్ ఎక్కడ ప్రాబ్లం అనిపించినా కూడా ఆ టైంలో ఎగ్జిట్ అవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇలా బ్లైండ్గా ఇన్ని ఇయర్స్ హోల్డ్ చేసేద్దాం అనుకుని అయితే మాత్రం స్టాక్స్లో దిగద్దు. దట్ ఈస్ నాట్ ద రైట్ అప్రోచ్. లాంగ్ టర్మ్ అప్రోచ్ ఉండాలి. కాకపోతే యూ హ్యావ్ టు ట్రాక్ ఎవ్రీ క్వార్టర్. ఆ ఎఫర్ట్ పెట్టాలి. కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అవ్వడం, నెంబర్స్ ట్రాక్ చేయడం అండ్ కాంపిటీటర్ రిలేటెడ్ అనాలిసిస్ చేయడం, ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలి. చేసినప్పుడే మనం డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్. సెకండ్, మీరు రాసిన మిగిలిన అదర్ కంపెనీస్ విషయంకి వచ్చేసరికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒక దాంట్లో పెద్దగా గ్రోత్ అయితే కనబడలేదు. గ్రోత్ వస్తే మాత్రం ఎస్ డెఫినెట్లీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో చాలా చీప్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. అండ్ అదర్ కంపెనీస్ ఏవైతే రాసారో అవి కూడా గుడ్ కంపెనీస్ అండి. కాకపోతే మీ ఏదైతే కంపెనీస్ రిలేటెడ్గా మీ అండర్స్టాండింగ్ లెవెల్ ఉన్నదో దాన్ని ఎంతవరకు పెంచుకుంటే మీ కన్విక్షన్ అంత బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకా యంగ్ ఉన్నారు కాబట్టి టూ మనీ స్టాక్స్ వద్దు, లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి. మీరు క్వాంటిటీ పెంచుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు ఏమవుతుందంటే మీ క్వాంటిటీ పెరిగే కొద్దీ మీకు ఒక స్ట్రెస్ యాడ్ అవుద్ది. నేను ఈ కంపెనీ రిలేటెడ్ ఇంకా తెలుసుకోవాలని చెప్పి దానివల్ల మీ రీసెర్చ్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. అండ్ అలాగే మీకు ఎప్పుడైతే కంపెనీ మీద అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుందో మీరు యాక్చువల్లీ ఆ కంపెనీని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలుగుతారు. అండ్ ప్రైస్ వాలటిలిటీకి వరీ అవ్వకుండా ఇన్ఫ్యాక్ట్ యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ కూడా. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు రాయలేదు. తన క్వశ్చన్ అంటే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సూలా వైన్యార్డ్స్. ఇది తన క్వశ్చన్. ఈ క్వశ్చన్ రాసిన వారు ఎవరైతే ఉన్నారో మీకు కానీ మిగిలిన వ్యూవర్స్లో కూడా చాలామంది వేరియస్ కంపెనీస్ రిలేటెడ్గా ఈ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఇలా చాలా కంపెనీస్ గురించి రాస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా కాకుండా మీకు యాక్చువల్లీ ఆ కంపెనీలో ఏం నచ్చింది అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఇవి కూడా కొంచెం ఒక 2-3 లైన్స్ మీ పాయింట్స్ రాశారనుకోండి, ఏమవుతుందంటే అక్కడ మీ అసెస్మెంట్ లెవెల్ ఏంటి అన్నది నాకు అర్థమవుతుంది. సో దట్ దాన్ని బట్టి మీరు యాక్చువల్లీ లాంగ్ టర్మ్కి ఆలోచిస్తున్నారా, షార్ట్ టర్మ్కి ఆలోచిస్తున్నారా, మీ ఆలోచన ఎలా ఉన్నది, ఇవన్నీ కూడా క్లారిటీ వస్తాయి. బేసికలీ ఇలా ఒక లైన్లో రాస్తే ఇన్ఫ్యాక్ట్ చాలా కంపెనీస్ మీరు మంచి కంపెనీస్ గురించి అడిగి ఉండొచ్చు. కాకపోతే నాకు ఆ కంపెనీ పేరు విని ఉండకపోవచ్చు. ఎందుకంటే అన్ని కంపెనీల గురించి అందరికీ తెలియాలని లేదు కదా. అన్ని కంపెనీస్ మనకి ట్రాకింగ్లో కూడా ఉండవు. సో తెలియనప్పుడు ఇగ్నోర్ కూడా చేసేస్తాం. అదే మీరు 2-3 లైన్స్ రాశారనుకోండి, దాని డెఫినెట్లీ ఇట్స్ ఏ మ్యూచువల్ వాల్యూ ఎడిషన్ అన్నమాట. ఈ ఛానల్లే మ్యూచువల్ వాల్యూ ఎడిషన్ గురించి. సో మీకు ఏమనిపించిందో మీరు రాసినట్టయితే నాకు దాని మీద ఇంకేమనిపించింది నేను యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇన్ఫ్యాక్ట్ మీరు రాసిన దానికన్నా కూడా నేను ఇంకా ఎక్కువ యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో దట్ మిగిలిన వ్యూవర్స్ అందరూ ఎవరైతే మన తెలుగు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాల్యూ యాడ్ అవుతుంది. సో సింగిల్ లైన్లో కాకుండా నెక్స్ట్ టైం ఇలా అడిగేవాళ్ళు కొంచెం డీటెయిల్గా అట్లీస్ట్ 2-3 లైన్స్ అయినా కూడా మీకు ఏం నచ్చి ఏం నచ్చలేదు
అవైనా రాయడానికి అయితే ప్రయత్నించండి. ఈ కంపెనీ విషయంకి వచ్చేసరికి మేనేజ్మెంట్ అయితే మాత్రం డెఫినెట్లీ చాలా పాజిటివ్ కామెంటరీ చేస్తున్నారు. అండ్ వైన్ కన్సంప్షన్ గ్లోబల్లీ మనం కంపేర్ చేసినట్టయితే మన ఇండియాలో చాలా తక్కువ. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ టైంలోని ఆ ట్రెండ్ అయితే కన్సంప్షన్ రిలేటెడ్ పెరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. కంపెనీ ఓవరాల్గా నెంబర్స్ వైజ్ చూసినా కూడా బాగానే కనబడుతుంది. కాకపోతే లాస్ట్ ఫ్రైడే రోజు సెషన్లోనే టాక్సేషన్ రిలేటెడ్గా వీళ్ళకి ఏదైతే మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి వచ్చిందో దాంతో స్టాక్ ఒకసారి పెరిగింది. సో అలా పెరిగినప్పుడు కాదు, మనకి కరెక్షన్స్ వచ్చినప్పుడు చూడడం బెటర్ అన్నమాట. కంపెనీ వైజ్ అయితే మాత్రం ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. నెంబర్స్ అవి కూడా బాగున్నాయి. మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్స్ ఏవైతే వాటిని ఒకసారి చదవడానికి ప్రయత్నించండి, మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ పవన్ అడుగుతున్నారు. మై క్వశ్చన్ ఈజ్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండదు కదన్నా, వాళ్ళకి 100% రిటర్న్ వస్తే మనకి 60% కూడా రిటర్న్ ఇస్తారో ఎవరో, దీన్ని ఎలా చూడాలి? పవన్, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మీరు చాలాసార్లు పోస్ట్ చేస్తున్నారు, కాకపోతే మిగిలిన వ్యూవర్స్కి దీని రిలేటెడ్ వాల్యుయేషన్ ఉండదని నేను ఆన్సర్ చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మీకు అసలు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా అస్సలు ఏమీ అవేర్నెస్ లేదని అయితే మీ క్వశ్చన్ బట్టి అర్థమవుతుంది. నా ఫస్ట్ రికమెండేషన్, మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు మ్యూచువల్ ఫండ్స్ సిరీస్ ఉంటుంది. కొంచెం టైం స్పెండ్ చేసి ఆ సిరీస్ని చూడండి, సో దట్ మీకు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా ఒక క్లారిటీ వస్తుంది. సో అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలో వద్దా అన్న డెసిషన్ తీసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ ఏదో ర్యాండమ్గా కంక్లూషన్లోకి వెళ్ళొద్దు. నా ఒపీనియన్ చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది మోస్ట్ ట్రాన్స్పరెంట్ ప్రొడక్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ఓకే, మీకు ఎవ్రీథింగ్ సెబీ ఎంత ట్రాన్స్పరెంట్గా స్ట్రక్చర్స్ క్రియేట్ చేసిందంటే ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఓన్లీ థింగ్ మీరు ఎక్కడ ఏవి చూడాలన్నది మీకు తెలియాలి. సో మీరు ఆ సిరీస్ చూసి అసలు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటే మీకు అవి తెలిస్తే దాన్ని బట్టి మీ ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అన్నది అర్థమవుతుంది. ఇలా ఒకవేళ ఎవరైనా వ్యూవర్స్ ఆలోచిస్తున్నట్టయితే ఫస్ట్ అందరికీ ఇదే రికమెండేషన్, ఫస్ట్ వెళ్ళి నేర్చుకోండి. సో దట్ నేర్చుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అలా కాకుండా పర్సెప్షన్స్ ఆధారంగా డిసైడ్ అయిపోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ గుప్తా గారు అడుగుతున్నారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అలోక్ ఇండస్ట్రీస్. అలోక్ ఇండస్ట్రీస్ ఎందుకండి అంటే, మీకు టెక్స్టైల్ రిలేటెడ్గా ప్లే చేయాలనుకున్నట్టయితే దేర్ ఆర్ రియలీ గుడ్ కంపెనీస్. మనకి టెక్స్టైల్ రిలేటెడ్ వీడియోలో చాలా కంపెనీస్ కవర్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఆ ఎక్సెల్ షీట్ కూడా మీకు షేర్ చేస్తున్నట్టున్నాం. అందులో చూసినట్టయితే మీకు చాలా కంపెనీస్ దొరుకుతాయి, మంచి వాల్యుయేషన్లో ఉన్న కంపెనీస్ దొరుకుతాయి. ఈ కంపెనీ రిలేటెడ్ రిలయన్స్ ఎక్వైర్ చేసిన దగ్గర నుంచి బజ్లోనే ఉంటుంది, ప్రతిసారి పెరుగుతుంది, దాని తర్వాత పడిపోతూ ఉంటుంది అన్నమాట. ఈవెన్ లాస్ట్ వీక్లో కూడా బజ్ ఉండడానికి కారణం ఏంటి, రిలయన్స్ అడిషనల్గా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసిందని చెప్పి స్టాక్లో మనకి ఆ బజ్ అయితే కనబడుతుంది. కాకపోతే రిలయన్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనం స్టాండ్ అలోన్ బేసిస్లో చూసినట్టయితే ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్. బట్ ఓవరాల్ రిలయన్స్ యాజ్ ఏ ఇండస్ట్రీస్ మనం కంపెనీ పరంగా చూసినట్టయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంత పెద్ద అమౌంట్ కాదు రిలయన్స్కి. సో సీరియస్గా రిలయన్స్కి ఈ బిజినెస్ మీద అంత ఫోకస్ ఉంటుందా ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, ఒకవేళ నిజంగానే వాళ్ళు రివైవ్ చేయగలిగారంటే ఇట్ ఈస్ గుడ్, బట్ వీ నీడ్ టు సీ దట్. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్వైర్ చేసిన తర్వాత పెద్దగా చేసిందే లేదు. ఇన్ఫాక్ట్ రిలయన్సే కాదు, ఇలా చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే రిలయన్స్ ఎక్వైర్ చేస్తుందో, ఎక్వైర్ చేసిన తర్వాత ఆ బిజినెస్ని సీరియస్లీ వాళ్ళు రియల్ గ్రోత్ ట్రాక్లో పెట్టినవి ఏవైతే మనకు కనబడట్లేదు. సో ఇది రిస్క్. మీకు సోషల్ మీడియాలోనే ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి స్టాక్స్లో బజ్ అయితే కనబడుతుంటుంది. బేసికలీ చాలామంది ట్రేడ్ కాల్ తీసుకోవడానికి వేరే, బట్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో మీరు ఒకవేళ టెక్స్టైల్ థీమ్లో ప్లే చేయాలనుకున్నట్టయితే ఇంకా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ హోల్డింగ్ IIFL Finance with 85% ప్రాఫిట్. కైండ్లీ షేర్ యువర్ వ్యూ. స్టిల్ లుక్స్ అట్రాక్టివ్ కరెంట్లీ. ఓకే అండ్ రీసెంట్ టైంలో మీకు స్టాక్లో ఒకసారి కరెక్షన్ కనబడిన దాని తర్వాత రికవరీ కనబడుతుంది కదా, దానికి రీజన్ ఏంటంటే ఆర్బీఐ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉన్నదో NBFCs రిలేటెడ్గా చాలామంది అన్ని NBFCలకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుని కంగారులోని అమ్మేయడం జరిగింది. దాంతో మనకి ఈ స్టాక్ కూడా పడింది. యాక్చువల్ సీరియస్లీ IIFL ఫైనాన్స్కి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు. దాన్ని అర్థం చేసుకోకుండా పానిక్నెస్లో అయితే చాలామంది సెల్ చేస్తారు. కంపెనీ పరంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, స్టిల్ అవైలబుల్ అయితే గుడ్ వాల్యుయేషన్స్. అండ్ ఈవెన్ ఆర్బీఐ తీసుకున్న డెసిషన్ కూడా ఒకవేళ మీరు దాని రిలేటెడ్ ఏమైనా వర్రీ అవుతున్నట్టయితే పెద్దగా అయితే వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉండదు. మన నెక్స్ట్ క్వశ్చన్ అనుదీప్ అడుగుతున్నారు. ఐఎమ్ హోల్డింగ్ నెట్వర్క్ టెక్నాలజీస్. ఐ గాట్ ఇట్ in IPO. Good for long term or can I book profits and exit completely? First of all, you are lucky. మీకు IPOలో అలాట్మెంట్ దొరికిందండి. ఇలాంటి కంపెనీస్కి IPOలో అలాట్మెంట్ దొరకు. IPOలో నుంచి మీరు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి కంపెనీ పరంగా ఇట్స్ రియలీ గుడ్ కంపెనీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఏ రిలేటెడ్గా కూడా వర్క్ చేస్తున్నారు. సో దాని రిలేటెడ్ కొలాబరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఐ డోంట్ థింక్ వరీ అవ్వాల్సిన పని లేదు మీకు వ్యూ వెరీ లాంగ్ టర్మ్ ఉన్నట్టయితే. బట్ ఎడిషనల్గా ఇన్ఫ్యూజ్ చేయాలంటే క్యాపిటల్ మాత్రం వాల్యుయేషన్స్ అయితే అంత అట్రాక్టివ్ కాదు, చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉంది మార్కెట్కి. ఆల్రెడీ తెలిసినప్పుడే మనకి స్టాక్ ఫస్ట్ IPOకి వచ్చినప్పుడే వీళ్ళు ఏమీ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో రాలేదు, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచి కూడా పెరగడంతో ఇంకా ఎక్స్పెన్సివ్ అయితే అయిపోయింది.
బట్ సి మీ ఓవరాల్ పోర్ట్ఫోలియో ఇది ఒక స్మాల్ ఎలొకేషన్ అనుకోండి. కంపెనీ పరంగా అయితే మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ వరీ. కంపెనీ ఈజ్ రియలీ గుడ్, బట్ వాల్యుయేషన్స్ పరంగా మాత్రం ఇట్స్ ఎక్స్పెన్సివ్ స్టాక్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. నేను రికమెండ్ చేసిన వీడియో ఏదైతే ఉన్నదో మన సండే ఫండేలో అది ఇప్పుడు వస్తుంది ఇక్కడ ఎండ్ కార్డ్లో. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా చూపించండి. అండ్ మిగిలిన అదర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మిస్ అవ్వకుండా షేర్ చేయండి. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో, ఏ మస్ట్ వాచ్. నా నుంచి స్ట్రాంగ్ రికమెండేషన్ అనుకోండి. అండ్ అలాగే మన సాటర్డే రిలీజ్ చేసిన వీడియోని మిస్ అయినట్టయితే అది కూడా ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తుంది. అండ్ వీడియోని ఇప్పుడు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.